తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావును మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి ఎర్రవెల్లి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా భావోద్వేగ వాతావరణం అక్కడ నెలకొంది. ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్న జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావు పుష్పగుచ్చం అందించి సాదరంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్. రమణ, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ను కలిసిన జీవన్ రెడ్డి తన మనసులోని భావాలను, ఆవేదనను వ్యక్తం చేశారు. అన్నా, నన్ను మీతో కలిసి పనిచేయమని దేవుడే పంపిండు. తెలంగాణకు ఈ సమయంలో మీతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇన్నాళ్ల తర్వాత మీతో పనిచేసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందన్నా. ఈ మాటలతో అక్కడ ఉన్న వారంతా కాసేపు భావోద్వేగానికి లోనయ్యారు. జీవన్ రెడ్డిని కేసీఆర్ హృదయపూర్వకంగా ఆలింగనం చేసుకుని దుశ్శాలువతో సన్మానించి ఆప్యాయంగా ఆహ్వానించారు. అనంతరం కాసేపు ఇష్టాగోష్ఠి జరిపిన తర్వాత జీవన్ రెడ్డి బృందాన్ని లంచ్కు ఆహ్వానించారు. ఈ భేటీ తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. సుదీర్ఘ విరామం తర్వాత జీవన్ రెడ్డి, కేసీఆర్ల కలయిక భవిష్యత్తులో రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కలయిక మర్యాదపూర్వక భేటీగా కాకుండా భావోద్వేగం, రాజకీయ సంకేతాలతో కూడిన ముఖ్య పరిణామంగా నిలిచింది. Please like, share and subscribe.